న్యాయ వ్యవస్థలో అవినీతి పేరుకుపోయి అంటే అవినీతి అనే పదం ఉన్నది. సో దాన్ని మేము నిషేధిస్తున్నాం. ఇక్కడ 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 ఒక విషయం అండి, ఈ విషయంలో చూసుకుంటే న్యాయ వ్యవస్థ చట్టం అందరికీ సమానమే, ఈ మాట మాత్రం ఒప్పుకుంటా. కానీ కొందరికి మాత్రం ఎక్కువ సమానం, అది మాత్రం వాస్తవమే కదా. కొన్ని జడ్జిమెంట్ అట్లనే వచ్చినాయి, కొన్ని అట్లనే వచ్చినాయి కదా. ఇంక మరి అందులో మరి అవినీతి జరిగినట్టు కాదా, తప్పు జరిగినట్టు కాదా? ఇది నిషేధించండి ఆ బుక్నిగా. సో సమూలమైన మార్పులు రావాలి. చట్టం అందరికీ సుట్టమే కాదు, కొందరికి సుట్టమైపోయింది ఈరోజు చట్టం. వాస్తవానికి కూడా ఈరోజు చట్టం ఉన్నోళ్ళు సుట్టమైపోయింది. చాలామంది ఈరోజు కోర్టుకు పోవాలంటే చాలామంది అయ్యా మాకు న్యాయం దొరకదు, ఆ కోర్టు ఎందుకు అయ్యా, ఏదన్నా మాట్లాడండి అయ్యా, మాట్లాడేదాన్ని సెటిల్ చేయండి అయ్యా అని చెప్పి ప్రజలు ఈరోజు అంటున్నారంటే అర్థం చేసుకోండి. కోర్టుకు పోతే కూడా మాకు న్యాయం దక్కదనే స్టేజ్లో ఈరోజు వెళ్ళిపోయింది. కొంచెం ఆలోచన చేయాలి దీని మీద. న్యాయమని అందించాలి కదా మనము. ప్రజలకు న్యాయాన్ని కూడా అందించకపోతే ఎట్లా? ఈరోజు వాస్తవానికి కూడా న్యాయాన్ని కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా న్యాయాన్ని కూడా డబ్బులు పెట్టుకొని కొనాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో ఆలోచన చేయాలి. దీన్ని సమూలమైన మార్పులు రావాల్సిన అవసరం అయితే ఉన్నది. ప్రజలకు చాలా నమ్మకం కలగాల.